హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాల్టి వీడియోలో నేను ప్యాంట్ కటింగ్ చూపిస్తాను. చుడీదారు. నార్మల్‌గా కొన్ని మెటీరియల్ తీసుకున్నప్పుడు వన్ సైడ్ మాత్రమే ఇలా ప్యాంట్ వర్క్ వస్తుంది. ఇంకో సైడ్ ఇలా ప్లెయిన్ వస్తుంది. ఇలాంటి పీసెస్ వచ్చినప్పుడు మనం ఎలా ఈ వర్క్‌ని అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చన్నది ఇవాల్టి వీడియోలో అయితే చూపిస్తాను. మీరు ఛానల్ని ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో అన్ని స్టిచ్చింగ్ రిలేటెడ్ వీడియోసే ఉంటాయి. చూడండి, ఇది ఇలా డబల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా, ఇలా అంచులు మనకు ఆపోజిట్ వైపు వచ్చేలాగా, మనం బ్లౌజ్కి ఎలాగైతే కటింగ్ వేసుకుంటామో అదే విధంగా ఓపెన్ మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఇలా క్లోజ్ ఉన్న క్లాత్ మన వైపు ఉండాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్లో నార్మల్గా ఇలా వేసుకుంటాం కదా. ఇలా వేసుకున్నప్పుడు ఒక పీస్ వచ్చేసి ఒక లెగ్కి, ఇంకో పీస్ వచ్చేసి ఇంకో లెగ్ అయితే వస్తుంది. అయితే మనం ఇలా కట్ చేస్తే ఈ డిజైన్ మొత్తం ఒకే కాలుకే వస్తుంది. అలా కాకుండా ఇలా వచ్చిన దాన్ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాము. చూడండి, దీన్ని ఇలాగా డబల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకోండి. అదే ఇందాక చెప్పాను కదా, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ మనకు ఆపోజిట్ వైపు ఉండాలి. ఇలా డబల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకొని మరలా ఇలా ఫోర్త్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ మొత్తం ఇలా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా వేసుకోండి. ఇలా నీట్గా వేసుకొని, ఇది ఫోర్త్ ఫోల్డింగ్లో ఉంది కదా, క్లాత్ మొత్తం ఇలా సమాంతరంగా చేసుకొని ఎక్స్ట్రా అంటే ఏదైనా ఎక్స్ట్రా ఖర్చులు అలా ఉంటే కిందన ఇలా ట్రిమ్ చేసుకొని లెవెల్గా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం కింద వైపున ఫోల్డింగ్ కోసం ఒక 2 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు మెజర్మెంట్ ప్యాంట్లో నుంచి మనం లెంత్ మెజర్ చేసుకుందాం. చూడండి, మనం కింద లైన్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి లెంత్ ఎంత ఉందనేది ఇప్పుడు మెజర్ చూపిస్తున్నాను. ప్యాంట్ని కరెక్ట్గా ఇలా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని కింద మనం లైన్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి పై వైపుకి ఎంత లెంత్ ఉందనేది మెజర్ చేసుకోండి. నాకు ఇక్కడ 33 ఇంచెస్ అయితే వచ్చింది. ఇటు సైడ్ 33 ఇంచెస్, అటు సైడ్ కూడా సేమ్ అలాగే 33 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇలా లైన్ వేసుకోవాలి. ఇటు సైడ్ 33 ఇంచెస్కి, అటు సైడ్ 33 ఇంచెస్కి ఇలా వేసుకొని ఆ లైన్ పైన చూడండి, ఇప్పుడు మెజర్మెంట్ ప్యాంట్ని ఇలా పెట్టి చూడాలి. పైన ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ కోసము, కిందన కరెక్ట్గా మనం లెంత్ అయితే సరిపోయింది. ఇలా చూసుకుంటూ మనం స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి. లెంత్ కరెక్ట్గా ఉంది కదా, ఇప్పుడైతే మనం మార్కింగ్ని కటింగ్ చేసుకోవాలి. అయితే టేబుల్ కూడా వైట్ ఉంది, కటింగ్ చేసిన ప్యాంట్ కూడా క్రీమ్ కలర్లో ఉంది కాబట్టి మీకు అంతా కలిసిపోయినట్టు కనిపిస్తుంది. అయితే క్రీమ్ కలర్లో ఉన్నదైతే ప్యాంట్ వరకు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇది కూడా ఇలా ఫోర్త్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ లెవెల్కి ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని మనం మెజర్మెంట్ ప్యాంట్లో నుంచి లూజ్ అయితే మెజర్ చేసుకోవాలి. ఇది కూడా ఫోర్త్ ఫోల్డింగ్లో ఉంది. మనకు ఇక్కడ థైస్ దగ్గర ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ క్లాత్ తక్కువ వస్తుంది. అందు గురించి ఇది ఎక్స్ట్రా పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసి మనము ఎంత లూజ్ కావాలో, మనం ఎంత లెంత్ వరకు పీస్ పడుతుందో ఆ క్లాత్ని ఇలా మెజర్మెంట్ ప్యాంట్తో పెట్టేసి అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ కరెక్ట్గా అటాచ్ చేసుకుంటే మనకు పైన కానీ అలాగే ఇటు సైడ్లో కానీ కరెక్ట్గా ఈ క్లాత్ అనేది సరిపోతుంది. ఇప్పుడైతే ఈ లెంత్ తగినట్టు మనం స్ట్రైట్గా ఇక లైన్ వేసుకోవాలి. ఈ లూజ్ మెజర్ చేసుకోవాలి. చూడండి, కిస్తా దగ్గర నుంచి ఈ ప్యాంట్ ఇటు సైడ్ జాయింట్ వరకు ఎంత లూజ్ అయితే ఉందో మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 18 ఇంచెస్ వచ్చింది టోటల్. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వరకు 18 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు కిస్తా లెంత్ అయితే మెజర్ చేసుకుందాం. ప్యాంట్లో మనం పట్టీ ఉంటుంది కదా, పట్టీ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ కిస్తా జాయింట్ వరకు ఇలా టేప్తో మెజర్ చేస్తే రెడీ నాకు 8 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. పైన స్టిచెస్ కోసం ఒక హాఫ్ ఇంచ్, కిందన కిస్తా జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఇప్పుడు మెజర్మెంట్ ప్యాంట్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మనం పీస్ పైన వేసుకోవాలి. ఇలా వేసుకుని అటు సైడ్ నుంచి ఇలా ప్యాంట్ని మెజర్మెంట్ చేసుకుంటూ పక్కన ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాకి ఇలా మార్కింగ్ వేసుకుంటూ రండి. ఓకేనా? మరి రెడీ స్టిచ్చెస్కి 1 ఇంచ్ లోతుకి ఇలా ఒక మార్క్ వేసుకోండి.
సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అంతా ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నామంటే మనకు లూజ్ అన్నది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా మీకు అర్థమయ్యే దానికోసం ఇలా ఫిల్ట్ అయితే పెట్టేసి చూడండి, క్లాత్ని ఇలా మనం మెజర్మెంట్ పెన్ ఇలా వేసుకుంటే మనం కటింగ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా అయితే వస్తుంది. ఇలా మనము ఫ్రిల్స్ ఇటు సైడ్ పెడతాము, అయితే మీకు చూపించడానికి అయితే ఇలా చూపిస్తున్నాను. ఇలా కటింగ్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నెక్స్ట్ వీడియో నేను ఇదే ప్యాంట్ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మార్కింగ్ వేసుకున్నాను కదా, దానిని బేస్ చేసుకుంటూ కటింగ్ చేసుకోండి. ఇది కలర్లో అయితే ఇంకా క్లియర్గా కనిపించేది, వైట్ కాబట్టి మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. క్రీమ్ ఉన్నదైతే ప్యాంట్ పీస్ అన్నట్టు మీరు అబ్జర్వ్ చేయండి, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఆ మార్కింగ్ పైన ఇలా కట్ చేసుకున్నామంటే మనకు సైడ్ కటింగ్ అయిపోతుంది. కిస్తా జాయింట్ దగ్గర క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ లైన్ వేసుకున్నాను కదా, ఆ లైన్కి స్ట్రైట్గా ఇలా కటింగ్ చేసుకున్నానంటే మనకు ప్యాంట్లో కింద పార్ట్ అన్నది రెడీ అయ్యింది. ఇప్పుడు పైన బెల్ట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి. కట్ చేసి మిగిలిన రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో పైన బెల్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను. నడుం దగ్గర పట్టీ వస్తుంది కదా, దాని గురించి. ఈ పట్టీ వచ్చేసి డ్రెస్ని ఇలా పెట్టేసి మెజర్ చేసుకోండి. టేప్తో నేను ఇది మెజర్ చేస్తే 20 ఇంచెస్ అయితే వచ్చింది. చూడండి, ఈ విధంగా ఇలా పట్టుకొని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు ఇలా మెజర్ చేసుకుంటే మనకు ఈ పట్టీ లూజ్ ఎంత ఉన్నదని వస్తుంది. ఇక్కడైతే 20 ఇంచెస్ వచ్చింది. లెంత్ వచ్చేసి టోటల్ 7 ఇంచెస్, అంటే రెడీ 7 ఇంచెస్, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. పైన మనము లాడీ ఎక్కించుకోవడానికి 1.5 ఇంచ్ ఫోల్డింగ్ చేస్తాము, అలాగే కిందన స్టిచెస్ కోసం ఒక 1/2 ఇంచ్. టోటల్గా 7 ఇంచ్ ఉన్నప్పుడు రెడీ 9 ఇంచెస్ లెంత్కి అయితే మనం మార్కింగ్ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు ఇలా 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటూ 1.5 ఇంచెస్కి మనము ఫోల్డింగ్ చేసుకుంటాము. 1/2 ఇంచ్ స్టిచ్చెస్కి కరెక్ట్గా సరిపోతుంది. లూజ్ కూడా 21 ఇంచెస్ ఉంది. ఇటు సైడ్ మనం ఫ్రంట్లో స్టిచ్ వేసుకుంటాం కదా, అలా స్టిచ్ వేసుకున్నప్పుడు మనకు ఒక 1 ఇంచ్ అనేది లోపలికి వెళ్తుంది, అప్పుడు కరెక్ట్గా లూజ్ అన్నది సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనం కటింగ్ చేసుకుంటే పైన పార్ట్ కూడా రెడీ అయింది. ఇది కూడా ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. అంటే ప్యాంట్ కటింగ్ మొత్తం క్లియర్ అయిపోయింది. చూడండి, ఇది వచ్చేసి పైన పట్టీ కోసం ఇందాక కట్ చేసుకున్నాం కదా, అది వచ్చేసి మనం కాళ్ళ దగ్గర క్లాత్ అయితే రెడీ అయిపోయింది. ఈ మిగతాది ఎక్స్ట్రా రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో ఒక 2 ఇంచెస్ వెడల్పుతో స్ట్రైట్గా మనం ఎన్ని పీసెస్ అయితే కావాలో అన్ని పీసెస్ కట్ చేసుకుంటే లడీ కోసం అయితే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.